మొన్న గత విజయవాడలో, గుంటూరులో చేసిన ప్రెస్ మీట్‌లో చెప్పాము మేము. మా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, రీసెర్చ్ ఎవ్రీథింగ్ మేము క్వాంటమ్ టెక్నాలజీ అప్లికేషన్ తీసుకొస్తున్నామని. అందులో భాగంగా ఏఐ అప్లికేషను. మీకు అందరికీ తెలిసింది, మనందరికీ తెలిసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి మంచి స్పీడ్‌గా చొచ్చుకుపోతోంది. దాని అభివృద్ధికి అనుగుణంగా మనం మన పిల్లల్ని, మన చదువుని, మన మన ఇండియన్ స్టూడెంట్స్‌ని మనం తీర్చిదిద్దితే వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో వాళ్ళు ఆ పోటీలో భాగం తీసుకుంటారని. అందులో దే విల్ గ్రో వెరీ ప్రొఫెషనల్లీ, దే గ్రో వెరీ హై. ఇందులో భాగంగా ఏం చేసామంటే మా యూనివర్సిటీలో మేము ఫస్ట్ ఇంపార్టెంట్ because we have AI, quantum and clean hydrogen. But first thing today I'm talking about artificial intelligence గురించి. ఇందులో భాగంగా ఏం చేసామంటే మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ స్టార్టింగ్ వన్ ఆర్టిఫిషియల్ ఏఐ ఇన్స్టిట్యూట్. అది ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక డీన్ అపాయింట్ చేస్తాం. ఆయన యూఎస్ నుంచి వస్తున్నారు, జాయిన్ అవుతారు. వాళ్ళు మా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు అన్ని కోర్సుల్లోనూ, రీసెర్చ్లోను, ట్రైనింగ్లోను. మొత్తం ఏఐ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ అవర్ యూనివర్సిటీ యాక్టివిటీస్. సో ఏఐ ఇంటిగ్రేషన్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ముడిసరుకు వచ్చి ఫ్యాకల్టీకి లేకుండా మనం బ్యాక్ బోన్ ఆఫ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీని తయారు చేయాలి. ఫ్యాకల్టీని తయారు చేయాలంటే మాకు ఒక ఎంఓయూ పార్ట్నర్గా కార్నెగీ మెల్లన్ని మేము ఐడెంటిఫై చేసుకున్నాం. అది వరల్డ్ ఈవెన్ దో దే సే 2, బట్ ఇట్ ఈస్ సీన్ ఎస్ ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఏఐ రీసెర్చ్, టీచింగ్, ట్రైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో వాళ్ళు సాధారణంగా ఎంఓయూ చేసి ఏం చేస్తారంటే ఎంఓయూ సైన్ చేసి ఏదో ట్రైనింగ్ వెళ్ళి చేస్తారు. అలా కాకుండా ఈ కార్నెగీ మెల్లన్ మాకు ఒక మెంటర్ ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది అనమాట. అంటే వాళ్ళు మాకు ట్రైనింగ్, మా ఫ్యాకల్టీ మొట్టమొదటి విషయం ఏంటంటే ఫ్యాకల్టీ ట్రైనింగ్. మా ఫ్యాకల్టీ మేము ప్రతి 6 నెలలకు 4 ఫ్యాకల్టీని అక్కడ